వెల్కమ్ బ్యాక్ నేను మ్యాథ్ క్లాస్ రూమ్. ఈరోజు క్లాస్లో భాగంగా మనము ఏపీ టెట్ కమ్ టీఆర్టీ 2019 సో ఈ ఎగ్జామ్ జరిగిన డేట్ అండి 19/1/2019 షిఫ్ట్ 1 అంటే సెకండ్ డే. మనకి షిఫ్ట్ 1 అంటే మార్నింగ్ జరిగిన పేపర్ అండి అది. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 111 నుంచి క్వశ్చన్ స్టార్ట్ అవుతుందండి. A:B = 3:4 అయినా 3A + 2B ఈస్ట్ సో 2A + 5B విలువ ఎంత అని అడగడం జరిగింది. ఇచ్చింది ఎంత అంటే మనకి సో A:B = 3:4 అంటే సో ఏ విలువ అనేది మనకి 3 పార్ట్స్ ఉంటే సో B అనేది మనకి 4 పార్ట్స్ ఉంటుంది అనమాట. అయితే మనకి కనుక్కోవాల్సిన విషయం ఏంటంటే సో 3A + 2B బై రేషియో అంటే మనం బై అని రాసుకోవచ్చు అండి. సో 2A + 5B సో దీని విలువ కనుక్కోవాలి మనకి. సో ఆల్రెడీ మనకి A అనేది 3 పార్ట్స్ అండి. సో 3 ఆఫ్ సో 3 పార్ట్స్ సో ప్లస్ 2 ఆఫ్ B ఎంత అండి మనకి B అనేది మనకి 4 పార్ట్స్. సో B 4 పార్ట్స్ డివైడెడ్ బై సో 2 ఆఫ్ సేమే కండి నేనే కదా అంటే 3 పార్ట్సే కదా మళ్ళీ మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఉంది మనకి కింద రాసుకోవడమే. సో ప్లస్ నెక్స్ట్ 5 ఆఫ్ B అంటే మనకి ఎన్ని పార్ట్స్ అండి 4 పార్ట్స్ వస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయగలిగితే సరిపోతుంది మనకి. సో 3 3s మనకి సో 9 పార్ట్స్ ప్లస్ 2 4s 8 పార్ట్స్ బై 2 3 సో 6 పార్ట్స్ ప్లస్ 5 4s సో 20 పార్ట్స్. సో టోటల్గా ఇది మనకి 17 పార్ట్స్ బై సో 6 + 20 ఎంత అవుతుందంటే మనకి 26 పార్ట్స్. పీపీ క్యాన్సిల్ అయితే మనకి మిగిలేదండి 17/26 డివైడెడ్ బై అంటే మళ్ళీ మనం రేషియో ఫామ్లో రాసుకోవచ్చు. 17:26 ఆప్షన్ 2 అనేది మనకి సరి అయిన సమాధానం. ప్రధానంగా పెన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదండి మనకి. ఏ ఇచ్చింది 3 పార్ట్స్ B ఇచ్చింది 4 పార్ట్స్ 3 పార్ట్స్ సో 3 3s 9 ప్లస్ B అనేది 4 అండి 4 2s 8 9 + 8 17 కానీ 17 రెండు ఆప్షన్స్లో ఉంది మనకి. సో ఇప్పుడు మనం B విషయం తీసుకుంటేనండి అంటే సెకండ్ పార్ట్ తీసుకుంటే మనము A అనేది 3 పార్ట్స్ 3 2s are 6 4 5s are 20 సో 6 + 20 26 ఆప్షన్ 2 అనేది మనకు సరైన సమాధానం. ఇంకా మన 112వ ప్రశ్న అండి. సో రూపీస్ 15,625 సొమ్ముపై 6 నెలలకు ఒకసారి వడ్డీ లెక్కించే పద్ధతిన 8% వడ్డీ రేటున 1.5 సంవత్సరానికి అయ్యే చక్రవడ్డీ ఎంత? ఆప్షన్ 1 2029 ఆప్షన్ 2 1951 ఆప్షన్ 3 1905 ఆప్షన్ 4 1875. సో ఇక్కడ దీని యొక్క సొల్యూషన్ చూస్తే మొదటిగా ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడండి మనకి సో 15,625. సో మరి కాలం ఎంత ఇచ్చాడండి సో టైం వచ్చేసి మనకి అంటే 1.5 సంవత్సరాలు అని చెప్పేసి అన్నాడు 1.5 ఇయర్స్. అలాగే ఇంకా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైనా ఉందండి సో ఉంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిందండి మనకి 8% అని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కండిషన్స్ ఉన్నాయండి కొన్ని. ఏంటంటే అవి వడ్డీ లెక్కించేది 6 నెలలకు ఒకసారి సో అది మళ్ళా చక్రవడ్డీ అంతేకండి. సో అంటే మనకి ఏమవుతుందండి ఈ 1.5 సంవత్సరాల్లో ఎన్ని 6 నెలలు ఉంటాయండి? ఒక సంవత్సరానికి 2 6 నెలలు ప్లస్ ఈ హాఫ్ ఇయర్ ఏదైతే ఉందో సో అదొక 6 నెలలు. సో ఇప్పుడు మనకు టోటల్గా 1 2 3 6 నెలలు వచ్చినాయి. అయితే ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇది సంవత్సరానికి అండి. సో పర్ యానం ఎంత అంటే సంవత్సరానికి 8%. మరి 6 నెలలకైతే ఎంత అవుతుందండి? సో సగమే కదా 6/2 అంటే 8/2 అంటే మనకి 4% అవుతుంది. అంటే మనకి మొదటి 6 నెలలకి 4%, నెక్స్ట్ 4%, నెక్స్ట్ 4%. కానీ కండిషన్ ఏంటంటే ఇక్కడ ఇది చక్రవడ్డీ. సో చక్రవడ్డీ అంటే మనకు ఒక విషయం తెలుసండి. ఇక్కడ మొదటి 6 నెలలకి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో ఈ ఇంట్రెస్ట్ మళ్ళా రెండవ 6 నెలలలో మొత్తం ఏదైతే ఉంటుందో ఆ మొత్తానికి ఇంట్రెస్ట్ కలిపితే మళ్ళీ అది సెకండ్ ఇయర్కి మొత్తం అవుతుంది. అక్కడ క్యాలిక్యులేట్ చేసినటువంటి 4% ఇంట్రెస్ట్ అనేది మరలా థర్డ్ ఇయర్కి అంటే థర్డ్ టర్మ్కి ఏదైతే 6 నెలల్లో క్యాలిక్యులేట్ చేస్తామో సో దీనికి మరలా కలుపుకుంటే ఇక్కడ మరలా అది మొత్తం అవుతుంది. సో అది కండిషన్ అండి ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ మరి మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలండి? సో మనకు ఒక ఫార్ములా ఉందండి. సో చక్రవడ్డీలో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటేనండి P ఆఫ్ 1 + R/100 హోల్ పవర్ n - 1 అండి. సో ఇక్కడ నేను దీన్ని ఓపెన్ బ్రాకెట్లో పెట్టేస్తున్నా. సో ఇదండి మనకు ఫార్ములా వచ్చేసి. సో డైరెక్ట్గా మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు I = P ఎంత ఇచ్చిందండి మనకి సో 15,625
625. సో ఆఫ్ 1 ప్లస్ మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి 4% అండి 8% కాదు. సంవత్సరానికి అయితే 8%, కానీ 6 నెలలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేసిండు. సో కాబట్టి సో 4/100 ఆ విధంగా మరి ఎన్నిసార్లు క్యాలిక్యులేట్ చేసిండు, ఎన్నిసార్లు అంటే 3 సార్లు అండి. సో క్యూబ్ -1 ఓపెన్ బ్రాకెట్. సో నౌ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 15,625. అసలు మరి ఇప్పుడు ఏం చేద్దామండి మనకి సో దీన్ని క్యాలిక్యులేట్ చేసేసేయగలగాలి. సో ఇప్పుడు ఏమవుతుందండి, సో ఇక్కడ 4 అనేది ఇక్కడ 2 సార్లు, ఇక్కడ మనకి 50 సార్లు. సో తర్వాత అండి మరి ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఇది మనకి 25 మిగులుతుంది. సో 1 ప్లస్ 1/25 హోల్ క్యూబ్ -1 అవుతుందండి. సో 15,625. సో 25 LCM అండి, ప్లస్ 1 26. సో 26/25 హోల్ క్యూబ్ -1 అవుతుందండి. సో ఇది మ్యాటర్. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయగలగాలండి. సో 15,625. సో ఆఫ్ మరి ఏమవుతుందండి 26/25 హోల్ క్యూబ్ ఉంది కదా మనకి, అంటే 26 × 26 × 26/25 × 25 సో -1 వేసుకోవాలండి. బ్రాకెట్ ఇక్కడండి, -1 అనేది లోపలే ఉంటుంది. సో ఇప్పుడు 15,625. సో 15,625. సో ఆఫ్ మరి మనకి ఏమవుతుందండి 26 ఎంత అండి 676 కదా, 676 ఇంటూ మళ్ళా 26. సో క్యాలిక్యులేట్ చేద్దామండి. 6 మనకి ఎంత అండి 36, 6 42. సో మనకి ఎంత అవుతుందండి 45. 6 36, 36 ప్లస్ 4 ఎంత అండి 40. ఇప్పుడు 2తో అండి, 2 మనకి 12, 2 14 ఒకటి. సో 15 ఒకటి ఉంటుంది, 2 12 ఒకటి మనకి ఎంత అండి 13. 6 7 5 7. సో 17,576. 17,576/25 ఎంత అండి 625. 625 × 25 మనకి 15,625 అండి. సో 15,625. సో -1 అలాగే ఉందండి లోపల. సో ఇప్పుడు ఇక్కడ మనకి చూడాలండి. సో 15,625 ఆఫ్ 17,576 -15,625 హోల్ డివైడెడ్ బై 15,625. సో ఇక్కడ 15,625 అలాగే ఉంటుందండి. ఇప్పుడు 17,576లో నుంచి ఇక్కడ చేస్తున్నానండి. 17,576లో నుంచి మనకి 15,625 తీసేస్తే మనకు 1. సో 5. సో నెక్స్ట్ ఎంత అండి 9. ఇక్కడ మనకు 6 ఉంటుంది 1. 1951. 1951 బై ఇక్కడ ఎంత డినామినేటర్లో 15,625. ఈ రెండు మనకి క్యాన్సిల్ అయితే ఇంకా మనకు మిగిలినటువంటి అమౌంట్ ఏం మిగులుతుందండి. సో 1951. ఇది ఇంట్రెస్ట్ అండి. సో 1951 ఇక్కడ ఆప్షన్ 2 అనేది మనకు సరి చేస్తాం. మన నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే 113వ ప్రశ్న అండి. పండ్ల వ్యాపారి 20 నారింజ పండ్లను 125 రూపాయలకు కొని సో డజను 90 రూపాయల చొప్పున అమ్ముతున్నాడు. అయితే అతనికి నష్టమా లాభమా, అంటే లాభశాతమా నష్టశాతమా ఎంత? ఆప్షన్ 1 10% లాభం, ఆప్షన్ 2 10% లాభం, ఇది 10% నష్టం. అయితే ఆప్షన్ 1 10% లాభం, ఆప్షన్ 2 10% నష్టం, ఆప్షన్ 3 20% లాభం, ఆప్షన్ 4 20% నష్టం. సో ఇక్కడ లాజిక్ చూస్తేనండి 20 నారింజ పండ్లను ఎంత కొంటున్నాడండి. సో 125 రూపీస్ కొంటున్నాడు, అంటే ఇది మనకి కాస్ట్ ప్రైస్. సో మరి అతను ఏ విధంగా అమ్ముతున్నాడు. సో డజన్ అంటే మనకి 12 కండి, 12 అని మనకి సో 90 రూపాయల చొప్పున అమ్మడం జరుగుతుంది. సో అయితే అతనికి లాభమా నష్టమా. సో ఏదైనా కానీ మనం కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం, ఆ విషయం మనకి క్లియర్గా తెలుసు. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అంటే మనకి 20 ఐటమ్స్ అనేవి 125 రూపీస్కి. మరి ఒక్కొక్క ఐటెం ఎంత పడుతుందండి. సో కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందండి ఒక్కొక్క ఐటెంకి అంటే 125/20. సో మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఒక్క నారింజ పండు యొక్క కాస్ట్ ప్రైస్ వస్తుందండి మనకి. సో ఇక్కడ మనం 20 ఉంది కంటే ఇక్కడ మనం దీన్ని సో 2 × 10 అనుకుంటే 125/2 అంటే 125 సగం చేయటమే కండి మనకి. అంటే ఎంత అవుతుందండి మనకి 6 2 12 2 4 పాయింట్ సో 5 అవుతుంది. సో ఇక్కడ ఇంకోటి 0 ఉంది కండి మరి.
సో ఈ జీరో ఎఫెక్ట్ వల్ల మనకు అది ఈ డెసిమల్ అనేది మనకి 6కి వస్తుందండి. సో 6.25. సో ఒక్కొక్క నాలెడ్జ్ పండు కాస్ట్ ఎంత ఉందండి? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఇక్కడ ఆరెంజ్ ఎంత అవుతుందండి? 6.25. మరి సెల్లింగ్ ప్రైస్ ఒకసారి చూద్దామండి. సో సెల్లింగ్ ప్రైస్ విషయానికి వస్తే సో 90/12 అంటే ఒక్కొక్క దాని కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ కనుక్కుంటున్నానండి. సో ఇది కూడా అంతేనండి మనకి. సో 90 నేను 12ని సో డైరెక్ట్గా మనకి చేయడానికి తప్పదు ఇక్కడ. సో ఇక్కడ 6 టైమ్స్ మనకి ఇక్కడ 45 టైమ్స్. మరి 3 టేబుల్ ఉంది కానీ ఇక్కడ మనకి 2 టైమ్స్, ఇక్కడ మనకి ఎన్నిసార్లు అండి? 15 సార్లు. 2 అనేది మనకి ఇక్కడ 15లో 7.5. 15లో 7.5 అండి. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటెం సో 7.5 రూపీస్. ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితేనండి కాస్ట్ ప్రైస్ అనేది మనకి ఏమో 6.25, సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమో మనకి 7.5 అవుతుంది. తప్పనిసరిగా అతనికి లాభమే. లాభం వచ్చిందంటే లాభ శాతమే. సో కాబట్టి మరి ఎంత అవుతుందండి ఇక్కడ ప్రాఫిట్? సో ప్రాఫిట్ ఈక్వల్స్ టు 7.5 మైనస్ 6.25. సో మరి ఇప్పుడు ఏమవుతుందండి? 7లో 7.5, 6, 2.5. సో ఇప్పుడు ఏమవుతుందండి? 7 మైనస్ 6 మనకు 1 అవుతుంది. సో 5లో నుంచి మనకి 25 అంటే 0.5లో నుంచి 2.5 తీసేస్తే మనకి మిగిలేది 1.5 అండి. సో ఇది మనకి వచ్చేసి ప్రాఫిట్ అవుతుందండి. సో మరి ప్రాఫిట్ పర్సంటేజ్ తెలుసు అండి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత మనకి 6.25 ఇంటూ 100. మరి దీన్ని మనం సింప్లిఫై చేసుకోగలగాలి. ఓకే. సో డెసిమల్ తర్వాత న్యూమరేటర్లో 2 డిజిట్స్ ఉన్నాయి, డెసిమల్ తర్వాత డినామినేటర్లో 2 డిజిట్స్ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయొచ్చు? డెసిమల్ని మనం మర్చిపోవచ్చు, రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ మనకి 125/625 ఇంటూ 100 ఇచ్చింది. సో ఇక్కడ 25 టేబుల్ ఎన్నిసార్లు మనకి 100లో గుర్తుపెట్టుకోవాలండి. ఎవ్రీ 100లో కూడా ప్రతి 100లో కూడా 25 టేబుల్ అనేది 4 సార్లు ఉంటుంది. ఇక్కడ 4 ప్లస్ ఇంకో 25 ఎక్స్ట్రా 5. ఇక్కడ మన 625 ఎన్నిసార్లు అండి? ప్రతి 100లో కూడా 4 ఉంది అంటే మరి 600లో ఎన్ని ఉంటాయండి? 6 4 24. ఇక్కడ ఒక 25 ఉంది అంటే మనకి 25. సో 5 ఇందులో మనకి 5 సార్లు అండి. 5 100లో మనకి సో 20. సో 20% అనేది ఆల్రెడీ మనకి ప్రాఫిట్ ఏంటండి ఇది. సో 20% ప్రాఫిట్. ఆప్షన్ 3 అనేది మనకు సరైన సమాధానం. ఇక మన 114వ ప్రశ్న. పెట్రోల్ ధర 85 రూపాయలను ముందు 4% పెంచి తర్వాత 5% తగ్గించిన ప్రస్తుత పెట్రోల్ ధర ఎంత? ఆప్షన్ 1లో చూస్తే 89.42 అండి, 88.40, 83.98, 80.58 ఉంది. సో నార్మల్గా ట్రెడిషనల్ మెథడ్ మనం చూసుకున్నట్లయితేనండి సో 85 రూపాయలండి ఇనిషియల్గా 4% పెంచారు. అంటే ఎవరి 100 రూపాయలకి 4% పెరుగుతుంది. సో అంటే మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చండి మరి? సో 104/100. సో నెక్స్ట్ 5% తగ్గిందట అంటే మనకి 100 రూపాయల్లో 5 రూపాయలు తగ్గింది అంటే పర్సంటేజ్ కాబట్టి 100 వస్తాయి. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకోగలగాలండి. సో ఇక్కడ 5 అనేది మనకి ఎన్నిసార్లు అండి? 20 టైమ్స్. ఇక్కడ మరి 17 సార్లు. సో ఇక్కడ 20 టైమ్స్ ఇందులో మనకి 19 సార్లు పోతుంది. 104 20. సో 10 టైమ్స్ ఇక్కడ మనకి 52. సగం సగమే చేస్తున్నానండి. సో ఇక్కడ మనకి 10. సో మళ్ళీ ఇక్కడ మనకి 26. 17 ఇంటూ 26 ఇంటూ 19 డివైడెడ్ బై 100. సో 100 అలా ఉంచేస్తే ఎందుకంటే జీరోసే కాబట్టి డినామినేటర్లో మనకి పెద్ద ప్రాబ్లం ఉందండి. సో ఇప్పుడు మనకి 17 ఇంటూ 19 చేయాలి ఇంటూ 26. సో దీనికి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎట్లా అండి? సో 17 ఇంటూ 19 ఇంటూ 26. సో 17 19s అండి. నేనేం చేస్తానంటే 17 తీసుకొని తర్వాత 2 17 యాడ్ చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. సో 17 ఎంత అండి మనకి? సో 289. సో నెక్స్ట్ మనకి ఎన్ని 17s కావాలంటే 2 కావాలి. సో 2 17 మనకి ఎంత అండి? సో 34. సో ఇక్కడ వచ్చేసి 13 మనకి ఎంత అండి? 9. ఇక్కడ 12. ఇక్కడ వచ్చేసి మనకి 3 ఇంటూ మనకి 26. సో 3 ఆర్లు ఎంత అండి మనకి? 18. 2 ఆర్లు 12 ఒకటి 13. 3 ఆర్లు 18 ఒకటి ఎంత అండి మనకి? 19. సో 2 3 ఎంత అండి? 6. 2 2 మనకి 4. 2 3 మనకి ఇక్కడ 6. సో 8 9. సో 13 ఎంత అవుతుందండి? సో 83 98 డివైడెడ్ బై మీకు ఇక్కడ 100 ఉంది కండి ఇక్కడ. సో 100 రాశారు. సో 2 జీరోస్ ఎఫెక్ట్ వల్ల మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ వస్తుందండి. ఇక్కడ వస్తుంది 83.98. అంటే మనకి ఆప్షన్ 3 అనేది మనకి సరైన సమాధానం అవుతుంది. సో ఇంకో విధంగా మనం చేసుకోవాలి అంటేనండి మొదటగా పెట్రోల్ 4% పెంచారు. దీనికి +4 ఇచ్చుకుంటామండి. అంటే మనకి ఇక్కడ ఏబి అంటే పెరగడం తగ్గడం లేదంటే తగ్గడం పెరగడం లేదా 2 పెరగడం లేదంటే 2 తగ్గడం
అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి మనకి. సో సపోజ్ ఏ అనేది ఇక్కడ పెరిగింది, నెక్స్ట్ బి అనేది తగ్గింది కాబట్టి ఏ మైనస్ బి ఇంటూ సో ఏ ఇంటూ మైనస్ బి బై 100 ఈ విధంగా రాస్తారండి. సో +4 ఇక్కడ నాకు ఇక్కడ -5 సో ప్లస్ మరి ఏ అంటే మనకి 4 అండి, మళ్ళీ బి అనేది మరి తగ్గింది కాబట్టి మైనస్ రాశా బై 100. సో 4 మైనస్ ఇక్కడ మనకి ఎంత అవుతుంది 1 సో ఇక్కడ -20/100 0 0 క్యాన్సిల్ అండి. -1 -2/10 అండి అంటే 0.2 మైనస్ ఉంటుందండి ఇక్కడ -1 -0.2 అంటే మనకి -1.2 అంటే ఎఫెక్టివ్నెస్ అనేది టోటల్గా -1.2 అనేది తగ్గిందండి. ఇది కూడా మళ్ళీ మనకి పర్సంటేజ్ అండి. సో అనేది సో ఇంతవరకు తగ్గిస్తే సరిపోతుందండి. 1.2% అనేది మనకి తగ్గిస్తే ఓవర్గా సరిపోతుంది. అప్పుడు మనం అప్పుడు ఏం చేయాలంటే మనకి అంటే ఎవరి 100 రూపీస్ నేను 1.2 తగ్గించాలి, 100 మనం 85కి ఎంత తగ్గించాలి. సో 85/100 ఇంటూ సో 1.2 సో మనకి ఎంత అవుతుందండి మనకి ఇక్కడ సో 0.85 కంటే 100 తీసేస్తే సో 85 మనకు అప్పుడు ఏమవుతుంది 10 2 16 1 17 మనకు 17 వస్తుందండి ఇక్కడ. సో నెక్స్ట్ వన్ సో 1తో చేస్తున్నామండి మనము. సో 1 5 5 1 8 8 సో 0 మనకు 12 సో 10 సో 1 2 3 తర్వాత అండి అంటే మనకి ఎంత అవుతుందండి అప్పుడు 85లో నుంచి మనము ఎంత సబ్ట్రాక్ట్ చేయాలండి 1.02 సబ్ట్రాక్ట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఎంత వస్తుందండి 8 అవుతుంది, మనకి ఇక్కడ 9 మిగిలితే 9 అవుతుందండి. ఇక్కడ మనకి ఆల్రెడీ 4 ఉంటుంది కండి సో 3 సో 83 సో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి చతురస్రం లేదా దీర్ఘ చతురస్రం యొక్క పొడవు పెంచినప్పుడు ఇంత పర్సెంట్ పెద్ద తగ్గించినప్పుడు సో ఆ వృత్తానికి కానివ్వండి అలాంటి చోట్ల కూడా మనకి ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం అయితే ఉంది. మన 115వ ప్రశ్న -7/8 అనేది 4/9 అగుటకు సో ఇది ఇంత అవ్వాలంటే అగుటకు కలుపవలసిన సంఖ్య. ఆప్షన్ 1 -4/72, ఆప్షన్ 2 4/72, ఆప్షన్ 3 72/95, ఆప్షన్ 4 95/72. సో ఇక్కడ ఏంటంటే విషయం -7/8 అనేది ఎంత అవ్వాలట 4/9 అవ్వాలట. అయితే మరి నేను దీనికి ఎంత కలపాలి ఇదే ప్రశ్న అండి. దీనికి ఎంతో కలిపితేనట 4/9 అవుతుందట. సో అయితే కలపవలసిన సంఖ్య ఎంత. సో ఇక్కడ మనకు తెలియదు కాబట్టి అండి ఒక ఆర్బిట్రరీ ఎలిమెంట్ యొక్క హెల్ప్ తీసుకొని సో ఎక్స్ కలుపుతున్నాం అనుకున్నాం, కొంత మొత్తం ఆ కొంతని మనం ఎక్స్ అనుకున్నాం. సో ఇప్పుడు మనకి ఇంకేమైనా నాకు అయిపోయింది ప్రాబ్లం. ఇంకా సింప్లిఫై చేయడం, ఇంకా ట్రాన్స్పోజ్ చేసుకోవాలి, ఎల్సిఎం తీసుకోవడం, సింప్లిఫై చేసుకోవడం అవన్నీ మనం మరి తెలుసుకొని ఉండాలండి మరి. సో ఎక్స్ ఈక్వల్స్ టు సో 4/9 మరి నెగిటివ్ క్వాంటిటీ కండి రైట్ సైడ్కి వస్తే మరి ఇది పాజిటివ్ క్వాంటిటీ అవుతుంది. సో ఈక్వల్స్ టు 72. ఆన్సర్ అయితే మాత్రం పాజిటివ్లోనే వస్తుందండి. 72 మరి 2 సార్లు ఉన్నాయి కాబట్టి వి కాంట్ ఎలిమినేట్ కాబట్టి మరి కాయాల్సింది. సో 9 72 88 8 సార్లు కాబట్టి 4 మనకి ఎంత అవుతుందండి 32. సో నెక్స్ట్ 8 9 సార్లు అండి 7 9 మనకి ఇక్కడ 63. సో మొత్తానికి కూడితేనండి సో 2 మనకి ఇక్కడ 5 సో 9 సో 72. సో 95/72 అనేది కరెక్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ 4. యాక్చువల్గా మనం ఇక్కడతోనే చెప్పేసేయచ్చు అండి 72 డినామినేటర్లో 2 చోట్ల ఉంది. ఇక్కడ ఏది కూడా నెగిటివ్ లేదండి. సో నెగిటివ్ లేదు కాబట్టి కంపల్సరీగా మనకి ఇక్కడ క్వాంటిటీ చూడండి 32, ఇక్కడ క్వాంటిటీ చూడండి సారీ ఇక్కడ సో 8 9 మనకి ఇక్కడ 72 అండి. ఇక్కడ క్వాంటిటీ 4, ఇక్కడ క్వాంటిటీ 7. ఓకే సో మనం కంపల్సరీగా మరలా ఎల్సిఎం చేసినప్పుడు వచ్చే క్వాంటిటీ అనేది మనకి 4 కంటే ఎక్కువ అవుతుంది కానీ 4 కంటే తక్కువ అయితే కాదు. సో డినామినేటర్ 2 72లు ఆన్సర్ 4 కంటే ఎక్కువే. సో కాబట్టి 95 మన ఆప్షన్ అవుతుంది. 116వ ప్రశ్న థర్డ్ ఆర్డర్ -512/729 ప్లస్ థర్డ్ ఆర్డర్ 64/343 విలువ ఎంత. ఆప్షన్ 1 -20/63, ఆప్షన్ 2 105/63, ఆప్షన్ 3 -13/63, ఆప్షన్ 4 13/63. సో ఇది బేసిక్ మోడల్ క్వశ్చన్ అండి. సో ఇందులో మనం చేయగలిగింది ఏమీ లేదు, చాలా సింపుల్ ఇది. సో థర్డ్ ఆర్డర్ -512/729 ప్లస్ సో థర్డ్ ఆర్డర్ ఎంతంటే 64/343. ఓకే సో ఈ థర్డ్ ఆర్డర్ అలాగే ఉంచుతున్నానండి. -512 సో -512 అంటే దీని యొక్క క్యూబ్ అవుతుందండి మనకి అది 8 క్యూబేగా 8 8 64 64 8 512. సో కాబట్టి మనకి -8 క్యూబ్ అవుతుందండి. సో హోల్ డివైడెడ్ బై మనకి అప్పుడు ఇది ఏమవుతుందండి. సో మనం దీన్ని లోపల ఉంచుకున్నా కానీ ప్రాబ్లం లేదండి. సరే 729 అంటే మనకి ఇక్కడ ఏమవుతుందండి ఇది సో 9 క్యూబ్. సో ప్లస్ సో నెక్స్ట్ థర్డ్ ఆర్డర్
64 అండి. 64కి ఎంత అవుతుంది మనకి 4 క్యూబ్ అండి. సో బై 343 అంటే మనకి ఇక్కడ 7 క్యూబ్. సో నెక్స్ట్ వన్ అండి ఇక్కడ మనకి థర్డ్ ఆర్డర్. సో నేను థర్డ్ ఆర్డర్ అలాగే ఉంచుతున్నానండి ఇక్కడ. సో హోల్ డివైడెడ్ బై -8/9 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు అండి. -8/9 హోల్ క్యూబ్. సో హోల్ డివైడెడ్ బై సో థర్డ్ ఆర్డర్ ఎంత అవుతుందండి ఇది? సారీ ప్లస్ అండి ఇక్కడ. సో ప్లస్ థర్డ్ ఆర్డర్ హోల్గా రాసుకోవచ్చు అండి మనకి 4/7 హోల్ క్యూబ్. సో -8/9 సో 1/3 ఆర్డర్ మనకి ఇక్కడ 3 ఉంది కండి, అది ఇంటూ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 4/7 1/3. ఈ థర్డ్ ఆర్డర్ అండి, ఇది బయటకు వచ్చేస్తే మనకి 1/3 అవుతుంది. సో ఇంటూ ఇక్కడ ఒక 3 ఉందండి, 3 క్యాన్సిల్, 3 క్యాన్సిల్. సో -8/9 ప్లస్ 4/7 మనకి 7 9 ఎంతండి 63. 9 అనేది ఇవి రెండు కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ అండి, ఏ టైప్లో ఉండదు. సో 9 అనేది 63లో కంపల్సరీ 7 సార్లు అండి. 7 8 మనకి ఎంత అండి 50. మైనస్ ఉంది గుర్తుపెట్టుకోవాలండి. సో 7 అనేది మనకి 63లో మనకి 9 సార్లు. సో 4 9 ఎంతండి 36. అక్కడ మనకి ఎంత అవుతుందండి ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేస్తే దీన్ని. సో 56 నుంచి 36 చేసేస్తే మనకి సో -20/63 -20/63 అంటే ఆప్షన్ 1 అనేది మనకి సరైన సమాధానం. అయితే 117వ ప్రశ్న. ఒక 3 అంకెల సంఖ్యలో వందల స్థానంలోని అంకె పదుల స్థానంలోని అంకెకు 2 రెట్లు. అక్కడ ఒక స్టేట్మెంట్ అండి అది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూస్తే ఒకట్ల స్థానంలోని అంకె పదుల స్థానంలోని అంకెకు 3 రెట్లు. ఇక్కడ ఒక స్టేట్మెంట్ అయిపోయిందండి. సో మరియు ఇంకా మూడో స్టేట్మెంట్ ఏంటంటే సంఖ్యలో అంకెల మొత్తం 18 అట. అయినా ఆ సంఖ్య ఎంత? సో ఇలాంటి ప్రశ్న కానిస్తే ఆప్షన్స్ ద్వారా వెళ్ళడం అనేది చాలా ఉత్తమమైన మార్గం. సో నాకు తెలిసి సో 3 అంకెల సంఖ్యలో వందల స్థానంలోని అంకె పదుల స్థానంలోని అంకెకు 2 రెట్లు. సో వందల స్థానంలో చూడండి ఒకసారి, 1 బదులు 100. సో ఇక్కడ ఈ విధంగా ఉంది. వందల స్థానంలోని అంకె పదుల స్థానంలోని అంకెకు 2 రెట్లు. సో పదుల స్థానంలోని అంకెకి 2 రెట్లు ఉండాలి. లేదు కండి, దీనికి ఇది 2 రెట్లు ఉండాలి. లేదు, దీనికి ఇది 2 రెట్లు ఇక్కడ ఉంది, దీనికి ఇది 2 రెట్లు ఉండాలి. సో ఇక్కడ లేదండి, ఇక్కడ దీనికి ఇది 2 రెట్లు ఉండాలి. సో ఇక్కడికి వచ్చి అయిపోయిందండి కదా. ఆప్షన్ 2 అనేది మనకి సరైన సమాధానం. మరి నార్మల్గా చేయాలంటే ఎలాగండి? దీనికి ఒక సొల్యూషన్ అనేది ఉండాలిగా, ఉండి తీరాల్సిందే మరి. సరే, అది కూడా ఒకసారి చూద్దాం. మరి ఇప్పుడు మనం ఇచ్చింది 3 అంకెల సంఖ్య అండి. అయితే వందల స్థానంలోని అంకె పదుల స్థానంలోని అంకెకు 2 రెట్లు. ఇంకొక ఆప్షన్ చూసినట్లయితే స్టేట్మెంట్ చూసినట్లయితే ఒకట్ల స్థానంలోని అంకె పదుల స్థానంలోని అంకెకు 3 రెట్లు. ఇది ఇక్కడ ఉన్నటువంటిది దీనికి 3 రెట్లు అట. అంటే సపోజ్ నేను ఇక్కడ ఉన్నది ఎక్స్ అనుకుంటే ఇది ఏమవుతుందండి 3x అవుతుంది. అది ఈ స్టేట్మెంట్ నుంచి రాశానండి నేను. ఇప్పుడు మొదటి స్టేట్మెంట్ చూడండి. వందల స్థానంలోని అంకె వందల స్థానంలోని అంకె ఇది వందల స్థానంలోని అంకె పదుల స్థానంలోని అంకెకి 2 రెట్లు. ఇక్కడ ఎంత అయితే ఉందో సో ఇది 2 రెట్లట. అంటే 2 ఇంటూ ఎక్స్ అండి ఇది. సో కాబట్టి ఇక్కడ మనకి 2x, ఇక్కడ x, ఇది 3x. ఇవి డిజిట్స్ అండి మనకి. ఇవి 3 కూడా మనకి డిజిట్స్ అంకెలు. అయితే ఇక్కడ లాస్ట్ చూడండి, సంఖ్యలో అంకెలు మొత్తం 18 అట. అంటే మనకి ఏమవుతుందండి అది? సో 2x ప్లస్ x ప్లస్ 3x ఈక్వల్స్ టు 18 అట. సో 2 ప్లస్ 3 5, 5 ప్లస్ 1 6. సో 6x ఈక్వల్స్ 18, x ఈక్వల్స్ 18/3 6 అండి. సో x అనేది మనకి 3 రావడం జరిగింది. అంటే అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సంఖ్య ఇది 3 3 అంకె 3 3 మనకి ఇక్కడ 9, x అనేది 3 అంటే మనకి ఇక్కడ 3 రాస్తే నెక్స్ట్ x 3 కాబట్టి 2 3 మనకి ఇక్కడ 6. సో టోటల్గా మన సంఖ్య అనేది 639 అన్నమాట. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి సరైన సమాధానం. మన 118వ ప్రశ్న అండి. 18, 24 మరియు 30లచే భాగించినప్పుడు శేషాలు వరుసగా 14, 20 మరియు 26లో వచ్చే కనిష్ట సహజ సంఖ్య ఎంత అడుగుతున్నాడు. ఆప్షన్ 1 364, ఆప్షన్ 2 356, ఆప్షన్ 3 1820, ఆప్షన్ 4 1824. ఇక్కడ క్వశ్చన్ మంచి గొప్ప క్వశ్చన్ అండి ఇది. ఏదో ఒక సంఖ్య ఉందండి, ఈ సంఖ్యను నేను 18తో భాగిస్తే వచ్చినటువంటి శేషం 14 అటండి.
సో అదే సంఖ్యను 24 చేత భాగించినప్పుడు మనకి వచ్చినటువంటి శేషం 20. అదే సంఖ్యను 30తో భాగిస్తేనటండి మిగిలిన శేషం అనేది 26 అట. అయితే ఆ సంఖ్య ఏంటని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏదైనా ఒక సంఖ్య ఉందండి, సంఖ్యను నేను 18తో భాగించినప్పుడు శేషం 14 మిగిలింది అంటే దాని అర్థం ఏంటండి? ఈ 14లో ఇంకొక 4 కనుక ఉండుంటే అది 18 చేత భాగించబడేది. 4 తగ్గింది ఇందులో. ఇందులో ఎంత తగ్గిందో చూద్దాం ఒకసారి. అదే సంఖ్య 24తో భాగిస్తే శేషం 20 మిగిలిందట. మరి ఇక్కడ కూడా ఇంకొక 4 ఉండుంటే సరిపోయేదిగా. సో 30తో భాగిస్తే 26 మిగిలిందట. అంటే ఇక్కడ కూడా ఒక 4 తగ్గింది. అర్థమైందండి? సో ఇప్పుడు నేను 17 డివైడెడ్ బై 2 చేశానండి. 8 2 16. ఒకటి శేషం మిగిలింది. ఒకటి శేషం ఎందుకు మిగిలింది చెప్పండి? దీనికి ఒకటి ఎక్స్ట్రా లేకనే కదా. ఆ ఒకటి ఎక్స్ట్రా ఇక్కడ ఉండుంటే ఇక్కడ కూడా ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయ్యేది. అప్పుడు ఇది 18 అయ్యేది. 18 2 9 సార్లు పోయేది. శేషం 0 వచ్చేది. సో అదే విధంగా అండి ఇక్కడ 4 తగ్గింది. అంటే దీన్ని మనం జనరల్గా ఏం చేస్తుంటాం అంటేనండి, సో ఒక మోస పద్ధతిలో 18 నుంచి 14 తీసేస్తే మనకి ఇక్కడ 4 మిగులుతుంది. అలాగే 24 నుంచి 20 తీసేస్తే 4 మిగులుతుంది. 30 నుంచి 26 తీసేస్తే 4 మిగులుతుంది. సరే, ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల దీని ఉపయోగం ఏందనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు చూడండి ఒకసారి. సో ఇచ్చిన సంఖ్యలు ఏవండి? 18, మనకి ఇక్కడ 24, సో మనకి ఇక్కడ 30. ఈ మూడిటి చేత భాగించబడేది. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేసేయండి. ఇంకా మీరు మర్చిపోకూడదు ఇట్లాంటి విషయాలు. సో 8, 12, 8కి నేను కాస్త ఎల్సిఎం చేస్తున్నానండి. సో 2 సార్లు ఇక్కడ 6, ఇక్కడ మనకి 4. సో 2 మనకి ఇక్కడ మనకి 3, ఇక్కడ 2. సో మనకి ఇప్పుడు ఇక్కడ హెచ్సిఎఫ్ ఏమవుతుందండి? హెచ్సిఎఫ్ ఇక్కడ 2 2 మనకి ఇక్కడ 4. సో ఎల్సిఎం ఏమవుతుంది? 2 2 4, 3 2 6 ఇక్కడ. సో 6 4 మనకి ఇక్కడ 24. ఒక్కసారి సేమ్ ఇదే ఈ 3 నంబర్లు ఇక్కడ 2 నంబర్ల నుంచి నేను లింకప్ చేస్తాను, ఒకసారి చూడండి మీరు. సో ఇక్కడ 12ని 8ని భాగించేది 4, అంటే హెచ్సిఎఫ్ భాగిస్తుంది. కానీ వీటి చేత భాగించబడేది ఎల్సిఎం అవుతుంది. సంఖ్యల చేత భాగించబడాలంటే మనం ఎల్సిఎం కనుక్కోవాలి. సంఖ్యలను భాగించాలి అంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఇక్కడ కూడా ఏమంటున్నాడండి? ల చేత, వీటి చేత, వాటి చేత అంటే ఇక్కడ మనం ఎల్సిఎం కనుక్కోవాలి. సో ఇప్పుడు ఎల్సిఎం కనుక్కుంటున్నానండి. సో 2 అనేది మనకి ఇక్కడ 9 సార్లు, ఇక్కడ 12 సార్లు, మనకి ఇక్కడ 15 సార్లు. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకి 3. సో 3 సార్లు, ఇక్కడ 4 సార్లు అవుతుందండి. ఇక్కడ మనకి 5 సార్లు. ఇంకేమైనా ఉందా? లేక కామన్గా టేబుల్ అట్లీస్ట్ ఏవైనా ఒక 2 సంఖ్యల్లో లేదు. లేనప్పుడు మనం అక్కడతో ఆపేసుకోవచ్చు అండి. ఇక ఒకటి వచ్చే వాళ్ళు చేసుకుని పోవాల్సిన అవసరమే లేదు. సో ఇప్పుడు మనకి ఇక్కడ 3 2 6, 4 5 20, 3 2 6, 6 3 18. సో 18 ఇంటూ 20. సో 2 18 అంకల్ని మనకి 36. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 అంటే 360. ఈ మూడిటి చేత భాగించబడేది 360 అండి. ఇది క్లియర్. 18 చేత భాగించబడే 360, 18 చేత భాగిస్తే శేషం 0 వస్తుంది. 24 చేత భాగిస్తే శేషం 0 వస్తుంది. 30 చేత భాగిస్తే శేషం 0 వస్తుంది. కానీ నాకేం కావాలి? శేషం 14 కావాలి. అంటే శేషం ఇక్కడ 14 రావాలి అంటే మరి నేను ఇందులో నుంచి ఎంత తగ్గించాలి? 4 తగ్గిస్తే సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ నాకు శేషం 20 రావాలి అంటే 24 రావాలి. 24తో భాగించినప్పుడు శేషం 20 రావాలి అంటే నాకు ఇక్కడ 4 తగ్గాలి. 30తో భాగించినప్పుడు శేషం 26 రావాలి అంటే నాకు ఇక్కడ 4 తగ్గాలి. ఆ 4 అనేది మనకి ఇక్కడ నుంచి వస్తుందండి మనం జనరల్గా చూసుకుంటే. సో కాబట్టి మనకి కావాల్సిన సంఖ్య ఏమవుతుందండి? -4 అవుతుంది, కానీ +4 కాదండి, గుర్తుపెట్టుకోవాలి. సో 360. సో కాబట్టి 356. సో ఆప్షన్ 2 అనేది మనకి సరైన సమాధానం. 119వ ప్రశ్న. ఒక పాఠశాలలో 35% మంది విద్యార్థులు పాఠశాలకు సైకిళ్లపై వచ్చిన దానిని వృత్త రేఖా చిత్రంలో చూపే సెక్టర్ వద్ద, అంటే సెక్టర్ కేంద్రం వద్ద చేసే కోణం ఎంత, లేదా సెక్టర్ వద్ద ఉన్న కోణం ఎంత? సో ఆప్షన్ 1 180 డిగ్రీలు, ఆప్షన్ 2 115, ఆప్షన్ 3 126, ఆప్షన్ 4 135 డిగ్రీస్. ఇక్కడ ఏమంటున్నాడండి? 35 మంది విద్యార్థులు, 35% మంది విద్యార్థులు సైకిళ్లపై వస్తుంటే దాన్ని మనము సో వృత్త రేఖా చిత్రంలో ఇక్కడ చూపు సెక్టర్ వద్ద ఈ 35% అనేది ఎంత కోణం చేస్తుందని అడుగుతున్నాడు. ఇవి మనకంటే 7th చాప్టర్ అండి. 7th క్లాస్లో 7th చాప్టర్. సో 7.4లో ఉంటూ ఉంటాయండి, చూసుకోవాలి. అయితే 35%. మరి 35% ఎందులో చూడాలండి? 35% ఆఫ్ 360 డిగ్రీస్. ఎందుకు? మరి వృత్తంలో కేంద్రం వద్ద చేసేటటువంటి కోణం
వృత్త కేంద్రంలో ఉన్నటువంటి కోణం, కేంద్రం వద్ద కోణం మరి 360 డిగ్రీలు అయింది కాబట్టి 35% అనేది 360 డిగ్రీల్లో ఎంత. సో 35% అంటే పర్సెంటేజ్ రిమూవ్ చేస్తే మనకి 100 కండి. సో ఇంటూ 360 డిగ్రీస్. సో 0 0 క్యాన్సిల్ అండి. ఇక్కడ 5 అనేది 2 టైమ్స్, ఇక్కడ మనకి 7 టైమ్స్. 2 అనేది మనకి 36లో 18 టైమ్స్ అండి. సో ఇంకా మనకు మిగిలింది 7 ఇంటూ 18. సో 7 10s ఆర్ 70, మనకి 756. సో 70 ప్లస్ 56 ఎంత అవుతుందండి మనకి 126. ఎక్కడండి మరి ఆప్షన్ 3 అనేది మనకి సరైన సమాధానం. అంటే ఇది మనకి సైకిల్ మీద వచ్చేవాళ్ళు ఎంతమంది 35% అంటే ఎంత ఉంటుందండి మనకి, అంటే 120 డిగ్రీస్ అంటే. సో మనం ఈ విధంగా చూపిస్తాం కండి మనకి. సో 120 డిగ్రీస్ అని. సో దీనికి ఏదో కలరింగ్ ఇచ్చుకుంటాం, మళ్ళీ ఏదో షేప్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేది దాని ఐటమ్ ఉంటే సపోజ్ కార్ల మీద అనుకోండి, మనకి కార్ ఎంత ఉంటుంది కండి మళ్ళీ. సో ఆ విధంగా ఇది పై చార్ట్స్ అని చెప్పిస్తున్నాం అంటుంటాం. ఇంకా మన 120వ ప్రశ్న అండి. ఇక్కడ ఒక టేబులర్ ఫామ్ ఇవ్వడం జరిగింది. అందులో మనకి ఎక్స్ 5 6 7 8 9, అలాగే ఎఫ్ 3 5 4 2 6 అని ఇచ్చి పై దత్తాంశం యొక్క అంక మధ్యం కనుక్కోమని చెప్పడం జరిగింది. సో ఆప్షన్ 1 8, ఆప్షన్ 2 7.15, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 1.75 ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ జనరల్గా అండి మనకి ఇక్కడ ఎక్స్ అనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎఫ్ అంటే మాత్రం ఫ్రీక్వెన్సీ అండి ఆల్వేస్. సో ఫ్రీక్వెన్సీ మనకి సపోజ్ ఇవి ఒక కొరియర్ పాయింట్లో ఉన్నటువంటి సపోజ్ పార్సిల్స్ అనుకున్నాం అనుకోండి. సో 5 కేజీలు ఉన్నటువంటి పార్సిల్ బాక్సెస్ ఎన్ని ఉన్నాయండి 3. అలాగే 6 ఉన్నాయి 5 ఉన్నాయి అని చెప్పొచ్చు. 7 కేజెస్ ఉన్నాయి మనం 4 ఉన్నాయి అని చెప్పొచ్చు. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 8 ఉన్నాయి అనేది 2 అని తీసుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ అంటే దాని అర్థం అదేనండి. సో 9 కేజీలు ఉన్నాయి 6 ఉన్నాయి అని చెప్తాం అనమాట. సో ఫ్రీక్వెన్సీ అనేది నంబర్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏమడిగాడండి, అంక మధ్యం అడగడం జరిగింది. కానీ ఇది అనుగ్రూప్ డేటా అండి, అవర్గీకృత దత్తాంశం ఇది. సో కాబట్టి సో మరి దీనికి ఏమవుతుందండి, సో ఎక్స్ బార్ ఈక్వల్స్ టు అంక మధ్యమం ఈక్వల్స్ టు సో ఎప్పుడు కూడా అండి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సో సిగ్మా ఎఫ్ఐ అవుతుంది. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ, ఇక్కడ ఎక్స్ఐ అంటే ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ అంటే దాని అర్థం. సిగ్మా ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీస్ అండి. మొదటి ఫ్రీక్వెన్సీ, సెకండ్ ఫ్రీక్వెన్సీ, థర్డ్ ఫ్రీక్వెన్సీ, ఫోర్త్ ఫ్రీక్వెన్సీ, ఫిఫ్త్ ఫ్రీక్వెన్సీ. అంటే ఐ అనేది మనకి అదేనండి. సిగ్మా ఎఫ్ఐ మనకి ఇక్కడ ఎక్స్ఐ అనేది సఫిక్స్గా వస్తుంది, కిందకు వస్తుంది అనమాట. సో ఎఫ్ఐ అనేది ఇక్కడ. సో ఎఫ్ఐ ఎక్స్ఐ మొదటి ఎఫ్ఐ, ఫస్ట్ ఎక్స్ఐ, సెకండ్ ఎక్స్ఐ, సెకండ్ ఎక్స్, నెక్స్ట్ సెకండ్ ఎఫ్. ఈ విధంగా అన్ని మల్టిప్లై చేసుకుని మనం కూడుకోవాలండి. సో డైరెక్ట్గా చేసేద్దామండి. మనము 3 5 మనకి ఎంతండి, సో 15 ప్లస్ 6 5 మనకి ఎంతండి, సో 30, 7 8 మనకి 28, 7 4 అండి, సారీ 7 4 28, 2 8 మనకి ఇక్కడ ఎంతండి, సో 16 ప్లస్ 6 9, సో మనకి ఇక్కడ 54. సో డివైడెడ్ బై 3 ప్లస్ 5 8 అండి, 8 ప్లస్ 2 మనకి 12, 12 ప్లస్ 2 14, 14 ప్లస్ 6 మనకి ఇక్కడ 20 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం మరి ఏంటంటే కూడాలండి మనము 15 ప్లస్ 30 మనకి ఎంత అవుతుందండి ఇక్కడ మరి. సో ఇది మనకు 45 అవుతుంది. సో 28 ప్లస్ 16, ఓకే. సో మనకి ఇక్కడ 28 16 అగైన్ మనకి 54 అండి. 10 18, సో 18 అంటే మనకి ఇక్కడ ఎంత అవుతుందండి 23 అవుతుంది. సో 6 ప్లస్ 2 8 ప్లస్ 1 9 అండి. సో 9 అంటే మనకి 143 అవుతుంది. సో 143 బై సో 20 అండి. మరి దీన్ని క్యాలిక్యులేట్ చేయగలగాలి మనము. సో 143 బై 20 నేను సో 2 into 10 అని రాసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే 0తో డివిజన్ అనేది ఈజీ కాబట్టి. ఇప్పుడు 2 అనేది మనకి 2 సార్లు చూసుకోవాలి. సో 7 సార్లు అండి. నెక్స్ట్ 3లో మనకి ఒక్కసారి ఇక్కడ పాయింట్ ఇచ్చారు, మనకి అక్కడ 1 ఉంటుంది కండి, అది మనకి పాయింట్ మనకి 0 తీసుకుంటే 10 అవుతుంది. సో మనకి ఇక్కడ 5 అవుతుంది. సో మనకి ఇక్కడ చివరిగా మిగిలింది ఏంటండి 71.5 బై 10, 71.5 బై 10. సో ఈ 0 వల్ల మనకి ఈ డెసిమల్ అనేది లెఫ్ట్ సైడ్కి వస్తుందండి. సో కాబట్టి 7.15 అనేది మనకి సరైన సమాధానం. ఎక్కడండి ఆప్షన్ 2. 121వ ప్రశ్న అండి. ఒక చతురస్రం యొక్క వైశాల్యం 49 చదరపు సెంటీమీటర్లు, అదొక స్టేట్మెంట్ అండి. సో దీని చుట్టుకొలతతో సమానమైన చుట్టుకొలత గల దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 9.3 సెంటీమీటర్లు అయిన ఆ దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు సెంటీమీటర్లు అడగడం జరిగింది. ఆప్షన్ 1 వచ్చేసి మనకి 4.7 సెంటీమీటర్స్, ఆప్షన్ 2 9.3 సెంటీమీటర్స్, ఆప్షన్ 3 9.7 సెంటీమీటర్స్, ఆప్షన్ 4 10.2 సెంటీమీటర్స్ అన్నమాట. ఇక్కడ విషయం ఏంటండి, మనకి ఇచ్చింది చతురస్రం యొక్క వైశాల్యం. ఇక్కడ రాస్తున్నానండి చతురస్రం యొక్క వైశాల్యం ఎంత ఇచ్చిందండి మనకి. సో 49 చదరపు
సెంటీమీటర్లు అని ఇవ్వడం జరిగింది. ఇది ఒక ప్రూవ్ అండి. సో నెక్స్ట్ ఏమంటున్నాడంటే చతురస్రం యొక్క చుట్టుకొలత, చతురస్రం యొక్క చుట్టుకొలతకు సమానమైనటువంటి దీర్ఘ చతురస్రము ఇచ్చిండు. దాని పొడవు కూడా ఇచ్చిండండి. అయితే ఈ చతురస్రం యొక్క చుట్టుకొలతకి ఏది సమానం అండి? సో దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత సమానం. ఇప్పుడు చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏమవుతుందండి మనకి? సో 4 ఇంటూ ఒక భుజము ఈక్వల్స్ టు, మరి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఏమవుతుందండి? సో 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. రైట్. ఇంకేమైనా ఇచ్చండి ఇందులో? ఇచ్చాడు. సో దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఇచ్చిండు. సో 2 ఆఫ్ పొడవు ఎంతండి మనకి? సో 9.3 ఇచ్చిండు. మరి ఇక్కడ బి ఇవ్వలేదు. ఈ బీనే మనం కనుక్కోవాలండి. ఆ బీనే మనం కనుక్కోవాల్సింది. సో ఈ బీని కనుక్కోవాలి. వేరియబుల్ ఒక బి మాత్రమే ఉంది రైట్ సైడ్లో, కానీ లెఫ్ట్ సైడ్లో మనకి 4 ఇంటూ చతురస్రం యొక్క భుజం తెలిస్తే సరిపోతుంది. మరి చతురస్రం యొక్క భుజం ఎక్కడైనా డైరెక్ట్గా ఇచ్చిండండి? ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, చతురస్రం యొక్క వైశాల్యం ఇచ్చిండు. మరి ఈ వైశాల్యం నుంచి మనం భుజం కనుక్కోవచ్చా? కనుక్కోవచ్చు. ఆ భుజాన్ని తీసుకొచ్చి ఎక్కడ ఇచ్చేసేస్తే మనం ఆ బీని కనుక్కోవచ్చు అండి. ఒక ఈక్వేషన్లో సింగిల్ వేరియబుల్ ఉంటే మనం ఈజీగానే కనుక్కోవచ్చు. మరి చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటంటే మనకి భుజము స్క్వేర్ అవుతుంది. అంటే భుజం ఇంటూ భుజమే కండి, భుజము స్క్వేర్ ఈక్వల్స్ టు 49 అవుతుందండి. సో మనం మరి భుజం ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 49. సో భుజము ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్లు అవుతుంది. సో ఒక భుజం ఎంత అండి మనకి? 7. ఓకే. సో ఇప్పుడు మనకు 2 కావాలండి, ఇప్పుడు బి కావాలి. ఈ బీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 అనేది మనకి ఇందులో 2 టైమ్స్ అండి. సో మనకి 2 ఇంటూ 7 ఈక్వల్స్ టు సో 9.3 ప్లస్ బి మిగిలిపోయిందండి. ఓకే. సో 2 ఎంత అంటే మనకి 14 ఈక్వల్స్ టు సో 9.3 ప్లస్ బి. సో ఇప్పుడు మనకు బి ఏమవుతుందంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేసుకోవాలి. సో 14 మైనస్ 9.3. సో బి ఈక్వల్స్ టు 14లో నుండి నేను 9.3 తీసేయాలండి. ఫస్ట్ 9 తీసేద్దాం, తర్వాత 3 తీసేద్దాం. 14 నుంచి 9 తీసేస్తే 14 నుంచి 9 తీసేయాలండి. సో మరి ఇప్పుడు ఏమవుతుందండి మనకి? మిగిలిన ఎంత అవుతుందండి? 5. సో మళ్ళీ 5లో మళ్ళీ 3 తీసేయాలి, 0.3 తీసేయాలి కదా. 5లో 0.3 తీసేస్తే మనకి ఇంకెంత మిగులుతుందండి? 4.7. సో బి అనేది మనకి 4.7 సెంటీమీటర్స్ ఇక్కడ ఉందండి. ఆప్షన్ 1 అనేది మనకు సరైన సమాధానం. ఇక్కడ 122వ ప్రశ్న అండి. a ఈక్వల్స్ టు 3x² మైనస్ 2xy ప్లస్ y², b ఈక్వల్స్ టు 5x² మైనస్ 3xy మైనస్ 2y² అయినా 5a మైనస్ b విలువ ఎంత? సో ఇప్పుడు మనకి ఏ విలువ ఇచ్చాడండి? ఒక సమాసం ఇచ్చాడు, అంటే మనకి ఒక పాలినోమియల్. నెక్స్ట్ బి ఇచ్చాడండి, ఇక్కడ మనకి ఇది ఒక సమాసం. అయితే మనం 5ab అడుగుతున్నాడు. అంటే ఈ ఏని 5 సార్లు మల్టిప్లై చేసి దాని నుంచి బిని తీసేయమని చెప్తున్నాడు అనమాట. సో 5a మైనస్ బి. సో 5 ఇంటూ ఏ విలువ ఎంత అండి మనకి? సో 3x² మైనస్ 2xy ప్లస్ y² మైనస్ బి. బి అంటే మనకి 5x² మైనస్ 3xy మైనస్ 2y². ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేయగలగాలండి. 5 అలాగే రాశానండి. ఏ ప్లేస్లో ఏ సమాసాన్ని రాశాను, మైనస్ మైనస్ ఇచ్చాను, అలాగే బిని బి పొజిషన్లో రాశాను. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేయగలగాలండి. సో ఇక్కడ 5 ప్లేస్లో 5 రాశాను, ఏ సమాసం ఏ ప్లేస్లో రాశాను, మైనస్ ఇక్కడ మైనస్ రాశానండి, బి అనేది మనకి ఇక్కడ బి రాశాను. ఇప్పుడు నేను దీన్ని సింప్లిఫై చేస్తున్నాను. 5 3 మనకి ఎంత అండి? సో 15. వేరియబుల్స్లో మనకి ఎటువంటి చేంజెస్ లేవండి. సో మైనస్ 5 2 సో 10. సో 10xy ప్లస్ 5 ఇంటూ 1 సో 5y². ఇక్కడ ఏం లేదండి కాన్స్టెంట్, అంటే జనరల్గా -1 ఉన్నట్టు లెక్క ఇక్కడ. సో 1 ఇంటూ -5 సో -5x² మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ మనకి ప్లస్ అండి 3xy మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ మనకి ప్లస్ సో 2y². ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయగలగాలి. లైక్ టర్మ్స్ ఎక్కడ ఉంటాయేమో చూసుకొని మనం వాటిని కూడుకుంటున్నా తీసేయకుండా చేయాలి. సో 15x² మైనస్ 5x², పాజిటివ్ క్వాంటిటీ నెగిటివ్ క్వాంటిటీ ఏమవుతుందండి? మరి పాజిటివ్ క్వాంటిటీ వస్తుంది. సో మైనస్ 10xy ప్లస్ 3xy సో మైనస్ 7xy. సో ప్లస్ 5y² ప్లస్ 2y² రెండు పాజిటివ్ ఏనండి. సో సేమ్ క్వాంటిటీస్ కాబట్టి 7y² వస్తుంది. సో 10x² మైనస్ 7xy ప్లస్ 10y² 7y². అంటే ఆప్షన్ 3 అనేది మనకు సరైన సమాధానం అవుతుందండి. సో లేదు డైరెక్ట్గా కూడా మనం చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి 5 ఇంటూ ఏ 5 ఇంటూ 5 3 మనకి ఎంత? 15. సో 15 మైనస్ 15 నుంచి 5 తీసేస్తే మనకు 10. సో 10 వచ్చేటటువంటి ఎక్కడ ఉన్నాయండి? ఇక్కడ మనకు 2 ఉన్నాయండి. అది ఏంటంటే ఇది కాదని మనకు తెలుస్తూనే ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వాంటిటీ చూసుకున్నట్లయితే xyలు ఇక్కడ 5xy అండి. సో
సో అంటే 5xy అంటే 5 రెళ్ళ మనకి 10 -10. సో ఇక్కడ మనకి సెకండ్ అది -10 వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ మనకి xy -3xy ఇక్కడ మైనస్ ఉంది అంటే ఇక్కడ +3 వస్తుంది. అంటే ఇక్కడ మనకి +3 వస్తుంది అంటే -7. సో సెకండ్ అది -7 ఎక్కడ ఉంది? ఇక్కడ ఇది +9 కదా, కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి సరైన సమాధానం. మన 123వ ప్రశ్న అండి. రాంబస్ యొక్క కర్ణాలు వరుసగా 16 సెంటీమీటర్స్ మరియు 30 సెంటీమీటర్స్ అయినా దాని చుట్టూ కొలత సెంటీమీటర్లు అడగడం జరిగింది. 68, రెండో ఆప్షన్ 60, 3 56, నాలుగో ఆప్షన్ 64 ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చిన యొక్క కర్ణాలు ఏంటంటే రాంబస్ యొక్క కర్ణాలు. సో అయితే మనకి ఏమడిగిందంటే చుట్టుకొలత. సో చుట్టుకొలత ఏమవుతుందంటే మరి రాంబస్ చుట్టుకొలత 4 సైడ్స్ కూడా కూడితే సరిపోతుంది. మళ్ళీ ప్రతి సైడ్ కూడా మనకి ఈక్వల్గానే ఉంటుంది, అంటే ప్రతి భుజము కూడా ఈక్వల్గానే ఉంటుంది. సో అయితే మనకి జస్ట్ ఒకసారి మనకి విధంగా రాంబస్ మనం డ్రా చేసుకుంటే ఇవే కండి కర్ణాలు. సో సపోజ్ ఇక్కడ ఏ బి సి డి తీసుకున్నాను. కర్ణాలు ఎప్పుడు కూడా మనకంటే లంబ సమధ్య కర్ణాలు చేసుకుంటాయి. అంటే ఇక్కడ ఈ సపోజ్ ఇక్కడ ఓ అనుకుంటే ఓఏ పార్ట్ ఎంత ఉంటే మనకి ఓసీ పార్ట్ అంతే ఉంటుందండి. సో బిఓ పార్ట్ ఎంత ఉంటే మనకి ఓడి పార్ట్ కూడా అంతే ఉంటుందండి. సో ఏదో ఒక కర్ణం తీసుకుందామంటే 16 అని చెప్పేసి ఏసీ కనుక మనకి 16 అయితే ఏసీ 16 అయితే సో మరి ఏసీ ఎంత అవుతుందండి? ఏవో ఎంత అవుతుందండి? 8 అవుతుంది, సగం అవుతుంది. అలాగే మనకి ఓసీ కూడా 8 అవుతుంది, 8 అవుతుంది. కానీ మనకు కావాల్సిన భుజం అండి, గుర్తుపెట్టుకోండి, భుజాలు మనకు కావాలి. నెక్స్ట్ ఓడి, సపోజ్ మనకి ఓడి అనేది బీడీ అనేది మనకి సో 30గా తీసుకుంటే మనకి బీఓ ఎంత అవుతుందండి? మరి సగమే కదా. సో బీఓ పద్ధతి సగం, నెక్స్ట్ ఓడి కూడా మనకి సో సగమే అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏఓ అనేది మనకి 8 అవుతుంది, ఓడి అనేది మనకి లేదంటే బీఓ అనేది మనకి ఇక్కడ సో 15 అవుతుంది. సో కేవలం నేను ఈ ఒక్క డయాగ్రామ్ని నేను కన్సిడర్ చేస్తే సో ఇది మనకి ఎప్పుడో కూడా ఒక లంబకోణ త్రిభుజం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏ, ఇది బి, ఇది ఓ. సో ఇక్కడ ఎంత అవుతుందండి మనకి? ఇది 15, ఇది మనకి 8. సో మరి ఏబి కనుక్కుంటే నేను ఏబి ఒక్కదాన్ని కనుక్కుంటే, ఎందుకంటే మన ఏబి ఇచ్చేసి మరి బీసీతో సమానమే కదండి. సో మరలా బీసీ మనకి సిడీతో సమానమే కదా, మరలా సిడి వచ్చేసి ఏడీతో సమానం కదా. కాబట్టి ఏబిని కనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. సో మరి ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుందండి. ఇక్కడ ఇప్పుడు కూడాను కర్ణాలు అనేవి లంబ సమధ్య ఖండాలు చేసుకుంటాయి అన్నమాట. లంబ అంటే మనకి ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది దాని అర్థం. సో మరి లంబకోణ త్రిభుజం కాబట్టి సో మరి ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు మనకు తెలుసు కండి ఓబీ స్క్వేర్ ప్లస్ ఏఓ స్క్వేర్. ఇప్పుడు నాకు ఏబీ స్క్వేర్ కావాలి. సో ఏబీ స్క్వేర్ అలా ఉంటే ఓబీ ఎంత మనకి 15 స్క్వేర్ అవుతుంది. సో అలాగే మనకి ఏఓ ఎంత మనకి 8 స్క్వేర్ అవుతుంది. సో ఇది మనకి 225 మనకి 800 మనకి 64. సో మొత్తం ఎంత అవుతుందండి? సో 225 ప్లస్ 64 అంటే 289 అవుతుందండి. 5 + 4 9, 2 + 8 ఇక్కడ 2 ఉంటుంది. సో ఇది మనకి ఏబీ స్క్వేర్. సో మరి ఏబీ అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 289. సో మరి ఏబీ ఎంత అవుతుంది మనకి? 17 కదా. సో ఏబీ 17 అయితే మరి బీసీ ఎంత? 17. బీసీ 17 అయితే మరి సిడి ఎంత? 17. సిడి 17 అయితే మరి డిఐ ఎంత? 17. చుట్టుకొలత అడిగాడు, అన్నీ 17లే కాబట్టి అండి. సో 17 × 4 సో 4028, 1 4 + 2 సో మనకి ఎంత అవుతుంది? 68. సో ఆప్షన్ 1 అనేది మనకు సరైన సమాధానం. మన 124వ ప్రశ్న అండి. ఒక కణ వృత్తాకార స్తూపం యొక్క భూ వ్యాసార్థం 7 సెంటీమీటర్లు, దాని యొక్క ఎత్తు 14 సెంటీమీటర్లు అయినా దాని యొక్క ప్రకతల వైశాల్యం ఎంత? ఆప్షన్ 1 516 సెంటీమీటర్ స్క్వేర్, ఆప్షన్ 2 616 స్క్వేర్ సెంటీమీటర్స్, ఆప్షన్ 3 212 స్క్వేర్ సెంటీమీటర్స్, ఆప్షన్ 4 625 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుందని ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్రమ వృత్తాకార స్తూపము. సో ఒక స్తూపాన్ని తీసుకుందామండి మరి. సో ఎందుకని ఇక్కడ క్రమ అన్న బోర్డు వాడలో తెలుసా అండి? క్రమ వృత్తాకార స్తూపము అంటే ఇక్కడ ఉన్నటువంటి వృత్తం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వృత్తం కానివ్వండి, సేమ్ వ్యాసార్థము సేమ్ డయామీటర్తో ఉన్నాయి. అలాగే ఇక్కడి నుంచి కూడా ఈ మొత్తం ఇది కూడా అండి, ఈ వెడల్పు మొత్తం కూడా సమానంగా ఉంది. సో క్రమ అదనమాట దాని అర్థం. సో దీని యొక్క భూ వ్యాసార్థం మనకి సో 7 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగిందండి, ఆరది. సో అయితే దాని యొక్క ఎత్తు 14 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. సో దీని ఎత్తు అంటే ఇదండి మనకి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ హెచ్ ఈక్వల్స్ టు మనకి 14 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. దాని ప్రకటన వైశాల్యం ఎంత అడగడం జరిగింది. సో స్తూపం యొక్క ప్రకటన వైశాల్యం సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారండి దాన్ని. సో దీని యొక్క ప్రకటన వైశాల్యం
సో ఫార్ములా ఏమవుతుందంటే మనకి 2πr అవుతుంది. హెచ్ మనకి ఇది మళ్ళా స్క్వేర్ యూనిట్స్ అండి. ఏమవుతుందండి స్క్వేర్ యూనిట్స్ అవుతుంది, లేదంటే యూనిట్ స్క్వేర్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ పై విలువ ఎంత అండి మనకి 22/7. అలాగే ఆర్ విలువ ఎంత అండి మనకి ప్రాబ్లం నుంచి 7. సో నెక్స్ట్ హెచ్ విలువ ఎంత అండి మనకి 14. 7 మనకి ఎంతండి క్యాన్సిల్ అయినాయి. 2 ఇంటూ 24 మనకి ఎంత అవుతుందండి 44 ఇంటూ 14. సో 14 ఇంటూ 44 ఎంత అవుతుందండి 4 మనకి 16, ఒక 4 1 5. సో మళ్ళీ 4తో కంటే డైరెక్ట్గా వేసుకుంటున్నాం 1 616. సో 616 సెంటీమీటర్స్ క్యూబ్ స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుందండి. సో 616 ఎక్కడ ఉందండి మనకి ఆప్షన్ 2 అనేది మనకి సరైన సమాధానం. ఇక్కడ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇది వాల్యూమే కానివ్వండి, ఘనపరిమాణం కానివ్వండి, లేదంటే మనకి ప్రకతల వైశాల్యం కానివ్వండి, వృత్తానికి వైశాల్యం కానివ్వండి, లేదంటే వృత్తం యొక్క చుట్టుకొలత కానివ్వండి, శంకువు యొక్క చుట్టుకొలత, లేదంటే శంకువు యొక్క ఘనపరిమాణం కానివ్వండి, సో శంకువు యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏదైనా సరే మనకి ఆన్సర్ అనేది కంపల్సరీగా అది 11కి మల్టిపుల్ అవుతుందండి. సో ఇక్కడ ఒకసారి చెక్ చేయండి, 11 మల్టిపుల్ ఉందేమో. సో 5 + 6 11, 11 - 1 10. ఇది కాదు కానీ సో మనకి థర్డ్ చూడండి 2 + 2 4, 4 - 1 5. సో 4 - 1 3. సో ఇది కూడా కాదండి. సో 5 + 6 మనకి 11, 11 - 2 9 అవుతుంది. ఇది కూడా కాదండి. ఇది ఒకటే మనకు అవుతుందండి. 6 + 6 ఎంత అండి మనకి 12, 12 - 1 11. సో 11 అంటే 11 మల్టిపుల్. ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది అయితే 0 అయినా రావాలి, లేదా 11 మల్టిపుల్ అయినా కావాలి. సో కాబట్టి ఇది ఒకటే మనకి సరైన సమాధానం అండి. సో మన 125వ ప్రశ్న అండి. x² + 1/x² = 23 అయినా x + 1/x విలువ ఎంత? ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 25, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 5 అని ఇవ్వడం జరిగింది. సో మనకి ఇచ్చినటువంటి విలువ ఇదండి. అంటే నువ్వు చేసేటటువంటి క్రమంలో ఎక్కడైనా x² + 1/x² వస్తే 23 సబ్స్టిట్యూట్ చేసుకోమని చెప్పేసి 23 ఇవ్వడం జరిగింది. సో కానీ మనం ఫైండ్ అవుట్ చేసిన విషయం ఇది. సో కాబట్టి x + 1/x తీసుకుంటాను నేను. ఏం చేయలేమండి, ఇంకా దీన్ని ఏదో ఒకటి చేయాలి మరి. సో మరి అప్పుడు చూడండి ఇక్కడ ఒకసారి ఇక్కడ విలువ రావడం కోసం నేను x² + 1/x² ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవడం కోసం నేను ఏం చేయాలి మరి స్క్వేర్ చేయడం ఒక్కటే ఉందండి మనకి ఇక్కడ కాన్సెప్ట్. సో దీనికి నేను స్క్వేర్ చేసుకుంటే a + b హోల్ స్క్వేర్. సో a² ప్లస్ b² ప్లస్ 2ab అవుతుందండి. x పోతుందండి. సో ఈక్వల్స్ టు x² + 1/x హోల్ స్క్వేర్ అవుతుందండి. అంటే దీన్ని మన ప్లస్ మనకు 2 ఉంది. సో దీన్ని కొంచెం అందంగా రాసుకోగలిగితే మనము x² + 2 అవుతుందండి. సో ఇక్కడ విలువ మనకి ఇది ఇట్లాగే క్యారీ అవుతూనే ఉందని చూసుకోవాలి. సో ఇట్స్ ఈక్వల్స్ టు మరి దీని విలువ ఎంత ఇచ్చిందంటే మనకి ఇవ్వటంలో 23 అని ఇవ్వడం జరిగింది. సో 23 + r2 ఇక్కడే ఉంటుంది మనకి. సో x + 1/x హోల్ స్క్వేర్. సో ఇంకా మనకి ఇంకేం మిగులుతుంది x + 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ రైట్ సైడ్ మనకి 25. సో మనం ఈ రూట్ని మరి 2ని రిమూవ్ చేయగలిగితే ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదానికి సో స్క్వేర్ రూట్గా తగులుకుంటుంది. సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు x + 1/x ఈక్వల్స్ టు మరి ఇది ప్లస్ ఆర్ యాక్చువల్గా అయితే +or-5 అవుతుందండి. సో మనం కన్సిడర్ చేసేది +5 కాబట్టి మనకి ఎక్కడ ఉంది ఆప్షన్ 4 అనేది మనకి సరైన సమాధానం. ఇంకా మన 126వ ప్రశ్న చూస్తానండి. 2n - 5 ఇంటూ 5n - 4 ఈక్వల్స్ టు 5 అయినా n³ విలువ. సో n³ అడిగాడు అండి, అంటే దాని అర్థం ఏంటండి? సో n³ అడిగాడు అంటే n × n × n అంటే సో మనము ఈ n విలువను కనుక్కుంటే సరిపోతుంది. సో అది మరి దీని నుంచి మనం కనుక్కోగలగాలి. సో 2n - 5 ఇంటూ 5n - 4 ఈక్వల్స్ టు 5. సో మరి ఇప్పుడు దీన్ని అండి సింప్లిఫై చేయగలిగితే సో దీన్ని మనం ఈ విధంగా రాస్తామండి. 2n/2/5 అని రాస్తాం. అంతేనండి మరి. సో ఎందుకంటే మనకి సో a⁴m/a⁴n ఈక్వల్స్ a⁻m-n. సో దీనికి రివర్స్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. a⁻m-n పవర్లో m అలాగే ఉంటుంది. ఈ n అనేది -n కాబట్టి అది ఇన్వర్స్ టైప్లో ఉంటుంది కాబట్టి అది కిందకు వస్తుంది అనమాట, డినామినేటర్ వస్తుంది అనమాట. సో కాబట్టి 2/5. సో ఇంటూ ఏమవుతుంది ఇక్కడ 5n/5/4 ఇంటూ 5 అంతేనండి. దీన్ని సింప్లిఫై చేసుకోగలిగితే సరిపోతుంది. మరి n వస్తుంది, n తీసుకొని అక్కడ ఇచ్చేసేస్తాం. సో మనకి ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్ నేను అదే విధంగా ఉంచుతున్నానండి. 2n ఇంటూ సో 5n ఈక్వల్స్ టు 5 ఇంటూ సో 5/4 ఇంటూ ఇక్కడ సో 2/5 అలాగే ఉంచేసాను.
ఇచ్చేసానండి. ఏం లేదు, ఈ రెండు తీసుకుని రెడ్డి ఇచ్చేసానండి. ఈ రెండు విలువలు కూడా అక్కడ దాన్ని మల్టిప్లై చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి 2 పవర్ n 5 పవర్ n. సో కాబట్టి 2 ఇంటూ 5 హోల్ పవర్ n అని రాసుకోవచ్చండి. అదొక ఫార్ములా. నెక్స్ట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏంటండి 5, ఇక్కడ 5 పవర్ 4, 5 ఇంటూ 5 పవర్ 4, ఇక్కడ 1 ఉంటుందండి. బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్ షుడ్ బి యాడెడ్. సో కాబట్టి ఇక్కడ మనకి 5 పవర్ 5 అండి ఇంటూ ఇక్కడ 2 పవర్ 5. సో 2 5 అలాగే ఉంచాం. ఇది బేస్ అండి 5, ఇక్కడ బేస్ 2, కానీ పవర్స్ మాత్రం సమానంగా ఉన్నాయి చూడండి. సో కంబైన్డ్ పవర్ రాసేసుకోవచ్చు అండి. ఇక్కడ రాయలేదండి మరి మనం, అలాగే అక్కడ కూడా రాసేసుకోవచ్చు. సో 5 2 10 హోల్ పవర్ n ఈక్వల్స్ టు 5 ఇంటూ 2 హోల్ పవర్ n రాసుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అండి మనకి సో 10 పవర్ n ఉంది, రైట్ సైడ్ 5 2 మనకి 10 అండి. సో 10 పవర్ ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ 5 అండి. సో 10 పవర్ 5. బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు అండి పవర్ షుడ్ బి ఈక్వేటెడ్. ఈక్వల్ టు సింబల్కి లెఫ్ట్ సైడ్ బేస్, రైట్ సైడ్ బేస్ సమానంగా ఉన్నప్పుడు పవర్ షుడ్ బి ఈక్వేటెడ్. పవర్స్ని మనం ఈక్వల్ చేయవచ్చు. సో n ఈక్వల్స్ టు 5. కానీ మనం అడిగేది ఏంటండి n క్యూబ్, n 5 అంటే 5 క్యూబ్ అంటే 5 ఇంటూ 5. మరి 5 5 20, 25 5 ఎంత అవుతుందండి మనకి 125 అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది మనకి సరైన సమాధానం. అసలు మనకి ఆన్సర్ కానే కాదండి. సో క్యూబ్, ఏ క్యూబ్ చేస్తే మనకి 16 వస్తుందండి, ఏది చేసినా రాదు. ఇక్కడ 5 లాస్ట్లో 5 ఉంది, మరి దేనికి క్యూబ్ చేస్తే 5 వస్తుందండి లాస్ట్లో. 5 క్యూబ్ 125, 5 పవర్ 4 చేసినప్పుడు మాత్రమే మనకి 625 అవుతుంది. కాబట్టి అసలు ఇది కాదండి. అయితే ఇది అవుతుంది, లేదంటే ఇది అవుతుంది, మనకి ఇది అవుతుంది. మన 127వ ప్రశ్న అండి. ఒక చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి 3:5:9:13 అయినా ఆ 4 కోణాలు డిగ్రీలు అడగడం జరిగింది. సో ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఇవ్వడం జరిగిందండి. సో ఇచ్చిన కోణాల రేషియోలు ఇచ్చారు కాబట్టి జనరల్గా మనం ఏం చేసుకుంటామండి, దాన్ని 3 పార్ట్స్ అని కానీ లేదంటే 3x అని కానీ తీసుకుంటాం. సో 3x, నెక్స్ట్ ఇది 5x అండి. మూడవ కోణం వచ్చేసి 9x, నెక్స్ట్ నాలుగవ కోణం వచ్చి 13x. ఓకే, సో మనకు ఒక విషయం తెలుసండి. సో చతుర్భుజంలోని 4 అంతర కోణాల మొత్తం కూడా మనకి 360 డిగ్రీస్ అండి. ఆ విషయం మనకు క్లియర్గా తెలుసు. సో 3 + 5 8, 8 + 9 ఎంతండి 17. సో 17 + 13 ఎంత అవుతుందండి మనకి. సో 30x ఈక్వల్స్ టు 360 డిగ్రీస్. మరి x ఈక్వల్స్ టు 360/30, 330 అండి మనకి ఎంతండి. సో 12 అవుతుంది. x ఈక్వల్స్ టు 12 అండి. సో ఇప్పుడు కోణాలు ఏ విధంగా వస్తాయండి. సో మరి వీటిని మనం మల్టిప్లై చేయడమే కానీ. సో 3x అని, అలాగే 5x, అలాగే 9x, అలాగే మనకి 13x. సో 3 × 12, 3 12 ఎంత అండి మనకి 36, 5 12 మనకి ఎంత అండి 60. సో 9 12 ఎంత అండి 108. సో 13 12 ఎంత అండి మనకి. సో 158. 12 ఎంత అండి మనకి. సో 144. సో 144 + 12 అండి. సో 156 అవుతుంది. సో 36 60 108 56 156 మన ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. లేదు అంటే మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇంత కష్టపడకుండానే మనము ఈ యాంగిల్స్ ఇచ్చిన రేషియో నుంచే మనం చూడవచ్చు అండి. ఇవన్నీ కూడా వీటికి కంపల్సరీగా వీటిని డివిజన్ చేయాలండి. ఎందుకంటే వీటిలో నుంచి వచ్చినాయి కండి ఇవి. సో ఒకసారి మనం 13 తీసుకుందామండి. సో మరి 13 అనేది 150లో ఉంటుందండి, ఉండదు. సో 9 అసలు సరే సెకండ్ నుంచి మనకి 100 వద్దామండి. అసలు 9 అనేది 100లో ఉండదు కండి. సో ఆ విధంగా ఇది ఎలిమినేట్ అయ్యింది. సో చూడండి ఆప్షన్ 4లో కూడా 9 అనేది 100 ఎందుకు ఉంటుందండి, ఉండదు కదా, అలాగే ఎలిమినేట్ అయిపోయింది. సో నెక్స్ట్ చూసుకుంటే 9 అనేది మనకి 120లో కూడా ఉండదండి. చూడండి 120లో 9 అనేది ఉండదండి. సో 9 1 9 9 అయినప్పుడు సో మనకి 9 12, సో 3 మిగులుతుంది, 30 అవుతుంది. 30లో 9 ఉండదు అండి. సో కాబట్టి ఇది కూడా మన ఆప్షన్ కాదు. సో ఆప్షన్ 1 అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ మనం 128వ ప్రశ్న చూసినట్లయితేనండి, ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు 5 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు, 13 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత అని అడగడం జరిగింది. సో లంబకోణ త్రిభుజము. ఓకే, సో నేను ఒక లంబకోణ త్రిభుజాన్ని డ్రా చేస్తున్నానండి. సో ఏ, ఇది బి, ఇది సి. సో లంబకోణ త్రిభుజం, రైట్, బాగుంది. సో దీని యొక్క వైశాల్యం ఏంటంటే అసలు ఫార్ములా మనకి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో సపోజ్ బేస్ బి, బీసీ, హైట్ ఏబి. లేదు అంటే దీనికి మనం బేస్ని ఏబీగా తీసుకోవచ్చు, హైట్ని బీసీగా కూడా తీసుకోవచ్చు, దానికి ప్రాబ్లం ఏం లేదండి. సో మరప్పుడు నాకు ఇప్పుడు ఇచ్చిన కొలతలు ఈ 5 సెంటీమీటర్లు అనేవి, అలాగే 12 సెంటీమీటర్లు అనేవి, 13 సెంటీమీటర్లు అనేవి
మరి ఏబి ఎంత అవుతుంది, బీసీ ఎంత అవుతుంది, ఏసీ ఎంత అవుతుంది? ఇక్కడ అదే ప్రాబ్లం అండి మెయిన్. సో మనకు ఒక విషయం క్లియర్ తెలుసండి, లంబకోణ త్రిభుజంలో ఎప్పుడూ కూడా కర్ణము అనేది, ఈ ఏసీ కర్ణము అనేది మిగతా రెండు భుజాల కంటే కూడాను పెద్దది. అంటే ఈ ఇచ్చిన 3 కొలతల్లోనూ నాకు కంపల్సరీగా సో ఈ 13 సెంటీమీటర్స్ అనేది ఏసీనేనండి. ఇక ఈ 5, 12 మన ఇష్టం అండి, ఎక్కడైనా తీసుకోవచ్చు, దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సరే ఇప్పుడు నేను ఏబి 12 ఇక్కడ తీసుకున్నా, సో బీసీని నేను 5 ఇక్కడ తీసుకున్నా. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కండి. సో ఇది వైశాల్యానికి ఫార్ములా అండి. హాఫ్ ఇంటూ మరి బేస్ ఎంత తీసుకున్నామంటే మనం 5గా తీసుకున్నాం. సో హైట్ 12గా తీసుకున్నాం. ఇందులో మనకి 6 సార్లు అండి. సో 5 సార్లు ఎంత మనకి 30 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది మనకి సరైన సమాధానం. మన 129వ ప్రశ్న అండి. ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 30 సెంటీమీటర్లు మరియు దాని ప్రతి సమాన భుజాలు 12 సెంటీమీటర్లు అయిన ఆ త్రిభుజ వైశాల్యం. ఇక్కడ త్రిభుజం అనేది సమద్విబాహు త్రిభుజం అండి. సో అంటే మనకి సో ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి, సో ఈ విధంగా. సో సపోజ్ ఏబిసి. సో చుట్టుకొలత మరి సమాన భుజాలు ఎంత అంటే 12 అట. సపోజ్ నేను 12 తీసుకుంటే ఇది కూడా 12 అవుతుందండి. సో మరి మూడవ భుజం ఎలా వస్తుందండి, చుట్టుకొలత ఉంది కంటే మనకి 30 అనేది. సో ఆ 30లో నుంచి మరి ఈ మూడవ భుజాన్ని 30లో నుంచి 2 భుజాల కొలతల మొత్తాన్ని తీసేస్తే మనకు వచ్చేది మూడవ భుజమే కండి. సో 30 మైనస్ 2 12లో మనకి ఇక్కడ 24 ఎంత అవుతుందండి, 6 అవుతుంది. సో 6 సెంటీమీటర్స్ అవుతుందండి. బాగుంది. త్రిభుజం వైశాల్యం అడుగుతున్నాడండి. సో సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి మరి ఫార్ములా ఏమవుతుంది మనకి, సో b/4 అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4a² మైనస్ b² అండి. స్క్వేర్ యూనిట్స్. లేదు అంటే దీనికి ఇదే ఫార్ములా వేయకపోయినా కానీ మనం, సో ఈ ఫార్ములా నుంచి కాకపోయినా కానీ మనము హీరోన్స్ ఫార్ములా నుంచి అయినా మనం తీసుకోవచ్చు. హీరోన్స్ ఫార్ములా ఏం చెప్తుందండి, సో ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ S of S minus A, S minus B, S minus C, where S equals to A plus B plus C by 2. అంటే సెమీ పెరిమీటర్ అండి S అంటే. ఈ వచ్చిన S నుంచి మనము S ఇంటూ S మైనస్ A తీసేస్తాం, నెక్స్ట్ B తీసేస్తాం, నెక్స్ట్ C తీసేస్తాం, దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇది ఏ త్రిభుజానికైనా కానీ వర్తిస్తుందండి. కాకపోతే ఇంత లెందీగా ఎందుకని చెప్పేసి మనం ఈ ఫార్ములా వేసుకుంటూ వెళ్తుంటాం. అంతకుముందు మనం లంబకోణ త్రిభుజం చేసాం కండి. సో దాని సైడ్స్ ఏ విధంగా ఉన్నాయండి మనకి 5 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్, 13 ఇచ్చాడు అనుకోవడం. సో వీటిని మనము ఇందులో ప్రతిక్షేపించినా కానీ మనకి అక్కడ ఎంతైతే వచ్చిందో ఆన్సర్, ఇక్కడ కూడా మనకి అంతే ఆన్సర్ వస్తుందండి, అందులో డౌటే లేదు. సరే ఇక్కడికి వస్తే మనకి ఇప్పుడు మరి నేను బి వాల్యూ ఎంత తీసుకోవాలండి, ఏ వాల్యూ ఎంత తీసుకోవాలి? ఎప్పుడు కూడా సమానంగా ఉన్నటువంటి వాటిల్ని మనము ఏగా తీసుకుంటాం. రిమైనింగ్ ఇక్కడ ఏదైతే ఉందో అంటే థర్డ్ది, సో దాన్ని బీగా తీసుకుంటాం. సో ఇప్పుడు మనకి 6/4 స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత అండి మనకి, సో 12 స్క్వేర్ మైనస్ బి ఎంత అండి ఇక్కడ 6 స్క్వేర్ అవుతుంది. 6/4 స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఆఫ్ 12 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్. సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందండి ఇక్కడ, సో 3 టైమ్స్ ఇక్కడ మనకి 2 టైమ్స్ అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఆఫ్ 12 స్క్వేర్ అండి. 12 స్క్వేర్ అంటే మనకి ఎంత అండి 144 మైనస్ ఇక్కడ 36 వస్తుందండి. సో ఇక్కడ మనకి మిగిలింది ఎంత అండి, సో 3/2. సో 3/2 స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఇంటూ 4. సో ఎంత అవుతుందండి 144 ఇంటూ 4 అంటే 4 16 16 1 17 576. సో 576 మైనస్ 36. సో 3/2 స్క్వేర్ రూట్ ఆఫ్ 576. సో నుంచి మనం 36 తీసండి. సో 540. సో ఇక్కడ మనకి 540 రావటం జరిగింది. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకోగలగాలండి. సో ఎలా చేస్తామంటే మనం దీన్ని, సో ఇది రబ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఒకసారి చూడండి. సో 540 స్క్వేర్ రూట్ ఆఫ్ 540 ఏం చేస్తామండి మనం ఇక్కడ, సో 3 ఉంటుందండి, ఉంటుంది. సో 3 1 3 3 24 8 0. సో 2 × 90 సార్లు అండి. సో 9 మనకు 10 సార్లు అండి, 2 మనకు 5 సార్లు అండి. సో ఇప్పుడు ఇందులో నుంచి నేను ఒకసారి చూడండి. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అండి మనము, సో 3 ఇంటూ 2 ఇంటూ అంటే 2 స్క్వేర్ రాసుకోవచ్చు కదా, 2 స్క్వేర్ ఇంటూ సో 3 స్క్వేర్ ఇంటూ 5. ఈ రెండింటికి స్క్వేర్స్ ఉన్నాయండి. సో ఇక్కడ మనకి మిగిలింది ఏంటంటేనంటే 3/2 సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ 540 నేను ఏ విధంగా రాస్తున్నానంటే 3 5 మనకి ఇక్కడ 15 ఇంటూ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అంటే మనకి 6 స్క్వేర్ అవుతుంది కదండి. సో 6 స్క్వేర్.
సో 3/2 6 స్క్వేర్ మనం బయటకు వస్తే ఏమవుతుందండి ఇంటూ 6. సో స్క్వేర్ రూట్లో అండర్ స్క్వేర్ రూట్లో 15 అలాగే మిగిలిపోతుంది. ఈ 2 అనేది ఇందులో మనకి 3 టైమ్స్ అండి. సో 3 3s మనకి ఎంత 9 స్క్వేర్ రూట్ ఆఫ్ 15 సో సెంటీమీటర్ స్క్వేర్ 9√15. సో ఆప్షన్ 3 అనేది మనకు సరైన సమాధానం. ఇంకా మన లాస్ట్ ప్రశ్న అండి 130వ ప్రశ్న. a = 0, b = -7, c = 2 అయిన 4a² + 5abc - 7b² యొక్క విలువ. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది. సో వాల్యూస్ ఇచ్చాడు కానీ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ అయితే అది ఎంత. సో 4a² + 5abc - 7b². సో ఏ వాల్యూ ఎంత అంటే 0 అండి. సో 0² + 5 ఏ విలువ 0, దాని బి ఎంత అవుతుందండి మనకి -8, సి విలువ ఎంత అండి మనకి 2 -7, బి విలువ ఎంత అండి సో -8² ఇది మొత్తం 0 అవుతుందండి. 5 ఇంటూ సంథింగ్ ఇది మొత్తం 0 అవుతుందండి. సో ఇప్పుడు మనకి ఏమవుతుందండి ఇక్కడ మనకి సో 7 ఇంటూ 8² అంటే మనకి ఇక్కడ 64 కనుక 8 మనకి 44, నెగిటివ్ కూడా మనకి పాజిటివ్ అవుతుంది. సో 64 ఇంటూ 7 అండి 4 ఏళ్ళు 28, 6 ఏళ్ళు 42 + 4 42. సో టోటల్గా మనకి -448. సో ఆప్షన్ 3 అనేది మనకి సరైన